హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇదిగోండి పులగం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మమ్మ చిన్నప్పుడు ఎప్పుడు కూడాను సంక్రాంతికి ఇది వండి పెట్టేది. చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉండేది. ఆ బొబ్బర్లో ఒక గ్లాస్ తీసుకొని అది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని నీట్గా కడిగి నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు. అదే గ్లాస్తో బియ్యం తీసుకొని కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక మందపాటి పాత్ర తీసుకొని బొబ్బర పప్పు నీళ్ళు పోసుకొని ఒక గ్లాసు పప్పుకి 6 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఫస్ట్ ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత బియ్యం కూడా వేసుకొని రెండు కలిపి కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికించుకున్నాను. ఈ విధంగా ఉడికిన తర్వాత చూడండి, నీళ్ళంతా ఇంకిపోయాయి. మీకు పొడి పొడిగా రావాలంటే 5.5 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం ముద్దగా కావాలని 6 గ్లాసులు పోసుకున్నాను. బెల్లము నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మమ్మల నాటి పులగం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం మా ఇంట్లో చేశాను. మా హస్బెండ్కి చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.